హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు పైథాన్లో మనం చూడబోతున్నది పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూడబోతున్నాము. పైథాన్ వచ్చేసి మనకు రెండు రకాల పైథాన్ ఇన్స్టాలేషన్ ఉంటుంది. www.python.org అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనకు సి పైథాన్ ఇన్స్టాలేషన్ అనేది దొరుకుతుంది. దాని నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సెకండ్ టైప్ వచ్చేసి అనకొండా పైథాన్ డిస్ట్రిబ్యూషన్ అని మనకు వెబ్సైట్ అడ్రస్ కూడా నేను ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇస్తాను. ఈ అనకొండా పైథాన్ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటిది ఇంకొక టైపు పైథాన్ ఇన్స్టాలేషన్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పైథాన్ అనేది అవైలబుల్లో ఉంటుంది. ఈ రెండు కూడా మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేయొచ్చు. డిఫాల్ట్లో మనకు వచ్చేవి ఏంటంటే పైథాన్ ఇంటర్ప్రిటేటర్ వస్తుంది డిఫాల్ట్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు. అలాగే పైథాన్ IDLA అంటే పైథాన్ GUI ఇది వస్తుంది. PIP వస్తుంది అంటే ప్యాకేజ్ ఇన్స్టాలర్. ఈ మూడు కూడా పైథాన్ డిఫాల్ట్ ఇన్స్టాలేషన్లో మనకు అవైలబుల్లో ఉంటాయి. పైథాన్ ఇంటర్ప్రిటేటర్, పైథాన్ IDLA, PIP ఈ మూడు కూడా. సెకండ్ వచ్చేసి అనకొండా పైథాన్ డిస్ట్రిబ్యూషన్. ఇది వచ్చేసి మనకు మెయిన్గా ఎక్కువగా యూజ్ చేసేటటువంటిది అనకొండా పైథాన్ డిస్ట్రిబ్యూషన్ని. ఇది హైలీ రికమెండెడ్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. ఇందులో మనకు ఎక్కువ ప్యాకేజెస్ అనేవి వస్తాయి. సో మెనీ ప్యాకేజెస్ అవైలబుల్లో ఉంటాయి. అలాగే లైబ్రరీస్ కూడా ఇందులో ఎక్కువగా అవైలబుల్లో ఉంటాయి. వీటిలో వచ్చేసి NumPy అనేటటువంటిది, SciPy అనేటటువంటిది, పాండా ఇలాంటి లైబ్రరీస్ వినే ఉంటారు లైట్గా పైథాన్ తెలిసిన వాళ్ళు. NumPy అంటే ఆ పేర్లు. ఇవన్నీ కూడా లైబ్రరీస్. ఇవన్నీ కూడా మనకు ఎక్కువగా యూజ్ చేయడానికి, కోడ్ని పర్ఫెక్ట్గా వర్క్ చేయడానికి ఈ లైబ్రరీస్ హెల్ప్ అయితే తీసుకుంటుంది. ఇవన్నీ కూడా అనకొండా పైథాన్ డిస్ట్రిబ్యూషన్లో అవైలబుల్లో ఉంటాయి. ఇంకా అనకొండా మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇందులోని స్పైడరు, జుపిటరు ఇలాంటి ఇంకొన్ని డిస్ట్రిబ్యూషన్స్ కూడా వీటిని IDLEs అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ట్రిబ్యూషన్స్ కూడా మనకు అనకొండాని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే ఇవి కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి. అది ఎలా చేయాలి, డిఫాల్ట్ ఎలా చేయాలి, డిఫాల్ట్ చేసుకున్నప్పుడు మనకు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అనకొండా చేసుకున్నప్పుడు ఈ మనం చేసేటటువంటివి ఏదైనా కూడా దాన్ని లాంచ్ చేసుకొని లాంచ్ చేయడం అంటే ఓపెన్ చేసుకొని దానిలో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. డిఫాల్ట్లో కానీ అనకొండాలో కానీ మనకు 2 టైప్స్ ఉంటాయి. ఇది ఒకటి స్క్రిప్టెడ్ మోడ్లో ఉంటుంది, ఇంకొకటి డైరెక్ట్గా మనకు IDLEలో ఉంటుంది అంటే ఇంటరాక్టివ్ మోడ్లో ఉంటుంది. ఈ ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఏంటి, స్క్రిప్టెడ్ మోడ్ అంటే ఏంటి అవి చెప్తే అర్థం కావు, ప్రాక్టికల్గా తెలుసుకుంటేనే అర్థమవుతాయి. ఈ డిఫాల్ట్ ఇన్స్టాలేషన్ రేపు వీడియోలో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి అవి ఎలా స్క్రిప్టెడ్ మోడ్లో వర్క్ అవుతాయి, ఇంటరాక్టివ్ మోడ్లో వర్క్ అవుతాయి అనేది చూద్దాము. దాని తర్వాత వీడియోలో అనకొండా డిస్ట్రిబ్యూషన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. దానిలో ఉండేటటువంటి ఈ స్పైడర్ కానీ, జుపిటర్ కానీ, ఇంకా ఏ అదర్ డిస్ట్రిబ్యూషన్స్ అయినా వాటితో ఎలా మనం వర్క్ చేస్తామనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం.